తర్వాత 2009లో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2011లో బై ఎలక్షన్ ద్వారా మళ్ళీ 2012 గెలిచారు. తర్వాత 14లో గెలిచారు, 18లో గెలిచారు. వరుసగా గెలుపులు అన్నీ చూసుకుంటూ వచ్చారు. కానీ అటువంటి రాజయ్యకి ఏకంగా 2023లో టికెట్ లేకపోవడం, సో అది ఇప్పటికీ బాధ అనిపిస్తుంటుందా? డెఫినెట్గా ఒక ప్రజా జీవితంలో ప్రజానాయకుడు ఉన్న ఒక వ్యక్తికి, ఒబీడియంట్గా విధేయుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా చాలా పించింగ్, చాలా బాగా మనోవేదనకు కూడా గురి కావడం జరిగింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు పిలిచి కడియం శ్రీహరి గారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కనుక టికెట్ ఇవ్వకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాము, సో మీరు ఎట్లాగూ మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గన్పూర్ ఉన్నది, రాజయ్యకి ఇస్తారు. 2014లో నేను రాజయ్య అడిగినా రాజయ్యకి ఇచ్చారు, 2018లో నేను రాజయ్య అడిగినా రాజయ్యకే ఇచ్చారు, సో ఇప్పుడు కూడా మీరు ఆయనకే ఇచ్చేది ఉంటే మాత్రం నేను పార్టీలో ఉండను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇస్తూ నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి, రేపు అధికారం మనమే వస్తున్నాము, ఎమ్మెల్సీ మంత్రి కానీ లేదంటే ఎంపీ అంటే ఎంపీ కానీ ఏదంటే అది మీ ఛాయిస్. ఇప్పుడైతే రైతు బంధు సమితి చైర్మన్ తీసుకో, జనగాంకు గన్పూర్కి ఇన్ఛార్జిగా ఉండు, ఆ 2 గెలిపించే బాధ్యత నీదే అని చెప్పేసి నాకు ఒక బాధ్యతను కేసీఆర్ గారు అప్పచెప్పడం. ఆ రకంగా అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి, జనగాం అండ్ గన్పూర్, బికాజ్ ఆఫ్ మై ఇంపాక్ట్ ఓన్లీ. ప్రచారం కానీ, ప్రజల్లోకి వెళ్ళే విధానం కానీ, ఆత్మీయతను పంచుకోవడం కానీ, కార్యకర్తలతో ఉన్న పరిచయం కానీ, నా దళిత బిడ్డల సహకారం కానీ, ఆడుతూ పాడుతూ గొప్పగా రెండింటిని గెలిపించుకోగలరు. కానీ కడియం శ్రీహరికి బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఉందంటారా? 100%. ఎందుకంటే నేను ప్రజల్లో ఉండేవాడిని, 53 రోజులు వరుసగా పల్లె నిద్ర చేసిన వాడిని, ఆత్మీయ సమావేశాలు దశాబ్దోత్సవాల్లో వరుసగా 21 రోజులు రైతు వేదికలలో పడుకుంటూ ప్రజల్లోకి దూసుకుపోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ మొదటి 10 స్థానాలు గెలుస్తాయన్న దాంట్లో గన్పూర్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ మై వర్క్, నా పనితనం వల్లనే కదా గెలిచే స్థానం ఉంది. ఈయన ఏంటి అప్పటి వరకే రేవంత్ రెడ్డితో మాట్లాడుకున్నది అది కేసీఆర్ గారికి తెలుసు, హరీష్ రావుకు, కేటీఆర్కి అందరు కూడా తెలుసు. కానీ ఈ ఎలక్షన్ల టైంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీ, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టరు, అంతకుముందు 15 ఏళ్ళ చరిత్ర టీడీపీలో, సో ఇంత పెద్ద లీడర్ని కనుక మనం పోయేది ఉంటే ఏమాత్రము పార్టీ మీద ఎఫెక్ట్ అయినా కూడా నష్టం జరుగుద్ది అనే ఉద్దేశంతో డెఫినెట్గా అందరూ అదే అంటారు, కేసీఆర్ అసలుని బ్లాక్మెయిల్ చేస్తారా అంటే మరి ఎలక్షన్ల ముందు ఏం చేస్తారు ఎవరైనా కూడా. సో నేను ఒక్కడిని సౌమ్యుని ఉన్నా కదా, సో డెఫినెట్గా రాజయ్య మనం చెప్పిన మాట వింటాడు, ఎందుకంటే త్యాగం చేసి వచ్చిండు, డిప్యూటీ సీఎం పోయినా కూడా ఏమని లేదు అనే విషయంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆ రెండింటిని గెలిపిమని బాధ్యత ఇవ్వడంతో అప్పటి వరకు నేను కన్సోల్ అయ్యాను. ఎట్లాగా అధికారంకి వస్తుంది డెఫినెట్గా మనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రినో ఇంకేదో అవుతుంది అనే ఆలోచన ఆ రకంగా అనుకున్నాం. రాజయ్య గారు, కడియం శ్రీహరి అంటే మీకు ఎందుకంత వ్యక్తిగత కోపం? కడియం శ్రీహరి అంటే నాకు వ్యక్తిగత కోపం అంటే ఏం లేదు, కానీ ఆయన యాటిట్యూడ్ ఏంటంటే ఎప్పుడు కార్యకర్తలు ఎదగకుండా చూడడం, ఎదుట ఉన్న నాయకుడిని ఎదగకుండా చేయడం, కార్యకర్తలే కాదు నాయకుడిని ఎదగకుండా చేయడం. సో ఆయన మొదటి కక్ష నా మీద ఎప్పుడు మొదలైందంటే 1994లో టీడీపీ నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు గారు నాకు దగ్గుబాటి వెంకటేశ్వర్లతో ఒక కబురు వారే దగ్గుబాటి గారే వరంగల్ వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. సో ఏంటి అంటే 94లో టీడీపీ అధికారంలోకి రాబోతూ ఉంది, మాకు అక్కడ అభ్యర్థి లేడు, గన్పూర్లో లోకల్ వాయిస్ చాలా ఎక్కువ ఉంది, మీరు టీడీపీలో జాయిన్ కావాలని చెప్పేసి ప్రణయ్ భాస్కర్ ద్వారా నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న కోఆర్డినేటర్గా ఉన్నాడు, దగ్గుబాటితో మాట్లాడడం జరిగింది. టీడీపీలోకి రండి, ఇప్పుడు తప్పకుండా ఎన్టీ రామారావు గారు ఎడ్యుకేటెడ్స్కి బాగా ప్రియారిటీ ఇస్తాడు, గన్పూర్లో ఎక్కడ చూసినా మీ పేరే వస్తుంది, ఒక మంచి ప్రజావైద్యుడిగా మీకు మంచి పేరుంది, డాక్టర్గా ఎన్టీఆర్ గారు అన్నగారు మిమ్మల్ని మీతో మాట్లాడమని పంపించారు, అక్కడ లోకల్ వాయిస్ ఎక్కువ ఉంది, స్థానిక 78 నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్థానికంగా ఎలక్ట్ కాలేదు, కాబట్టి లోకల్ వాయిస్ ఉంది. కానీ టికెట్ అడిగే వాళ్ళు సర్పంచ్ ఎంపీటీ స్థాయి వాళ్ళే ఉన్నారు, కాబట్టి మీరు వచ్చారంటే ఏ రిపోర్ట్ చూసినా కూడా మీరే ఉన్నారు, మీరు తప్పకుండా టీడీపీలోకి రావాలంటే సారీ సార్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, రీసెంట్లీ ఐ స్టార్టెడ్ మై పీడియాటిక్ నర్సింగ్ హోమ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వరంగల్. సో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టాను కాబట్టి నేను ప్రొఫెషనల్గా నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు 4 చెల్లెళ్ళు, తమ్ముడు,
అదంతా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను రాజకీయాలకు రాను అని టీడీపీలకు రాను అటు పార్టీలకు రాజకీయాలకు రాను, టీడీపీ అని కదండి రానని చెప్పాను. మీరు కనుక రాకపోయేది ఉంటే అక్కడ మళ్ళీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్గా ఓడిపోయాడు, కూడా చేశాడు, జిల్లా అధ్యక్షుడు ఉండే. సో ఆయన టికెట్ అడుగుతున్నాడు, మరి మళ్ళీ స్థానికేతరుడికే టికెట్ ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించి పోవడం జరిగింది. సో అటు అయిన తర్వాత మళ్ళీ వారం రోజులకే దత్తాత్రేయ గారు వచ్చారు. అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు, ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా ఉండే. ఆ సమయంలో వారు వచ్చి బీజేపీలోకి మీరు రండి, బీజేపీ టీడీపీ రెండు కలుస్తున్నాయి అలయన్స్లో, సో కలిస్తే మాకు ఒక్క మంత్రి పదవి వచ్చినా కూడా మీకే అది ఇచ్చే ఏర్పాటు చేస్తాం, మీకు మంచి ట్రాక్ హిస్టరీ ఉంది, సో డెఫినెట్గా మీరు బీజేపీకి రండి అంటే నేను నవ్వుంటి. నవ్వుతున్న నాకు తెలుసు మీ చరిత్ర అంతా, మీరు లెఫ్ట్ ఐడియాలజీ పీడిఎస్లో పనిచేశారు, జూనియర్ డాక్టర్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. నాకు జయపాల్ రెడ్డి అని బీజేపీకి ఆయన ఆయన చెప్పుండే. సార్ వాట్ ఎవర్ ఇట్ మేబీ నాకైతే రాజకీయాలకు వచ్చేది ఇష్టం లేదంటే, రాజకీయాలకు ఇష్టం లేదా బీజేపీకి ఇష్టం లేదని జోకేసింది. ఇక ఏదని అనుకోండి సార్, మొత్తం అయితే నేను పాలిటిక్స్కి రాను సార్ అని ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఒకవేళ కనుక మీకు టీడీపీలో ఎవరన్నా వచ్చి మీకు కాంటాక్ట్ అయ్యేది ఉంటే మీరు టీడీపీలో జాయిన్ కండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. అంటే అప్పటికి వచ్చిపోయాడు. అంటే అప్పుడు అది అయినా అది ఇది మొత్తం కూడా కడియం శ్రేణికి తెలుసు. రాజయ్య వద్దంటేనే నాకు ఈ టికెట్ వచ్చింది అనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి 94 ఎన్నికల్లో ఆయన గెలిచిండు. అంతే, ఆయన గెలిచిన తర్వాత మెగా హెల్త్ క్యాంప్ అని ఒక 10,000 మందికి పర్సనల్గా ఖర్చు పెట్టి మందులు గిట్ట పెట్టేసి గన్పూర్లో హెల్త్ క్యాంప్ పెట్టాలి. నేను హెల్త్ క్యాంప్ పెట్టాలంటే నాకు ప్రణయ్ భాస్కర్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ నేను, ప్రణయ్ నువ్వు రా అని చెప్పి ఏంటంటే నువ్వు అప్పుడు రమ్మంటే రాజకీయాలకు రాకపోతివి, అప్పుడు వచ్చేది ఉంటే ఇవాళ ఎంత బాగుంటుండే, నువ్వు పిలిస్తే వచ్చేటోని ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కడియం శ్రీ మార్కెట్ శాఖ మంత్రి అప్పటికే, నేను రాలేను అంటే అప్పుడు తెలిసింది నాకు విలువ ఈ ప్రోటోకాల్ వచ్చి. సో ఆ టైంలో ఆయననే పిలవాలంటే నేను ఆయన ఎందుకు పిలుస్తా అని చెప్పేసి నేను ఆయన పిలవలేదు అన్నట్టు. ఇక అప్పటి నుంచి వెళ్ళి పెట్టుకున్నాడు, ఈయన ఎప్పుడైనా రేపు ఏకమేక అవుతాడు రాజయ్య అని చెప్పేసి. అంటే సార్ మీ మధ్యలో ఎప్పుడు టర్మ్స్ ఎప్పుడు బాగలేవా? అంటే స్టార్ట్ అయినప్పుడు ఉన్నప్పుడు కూడా ఒక పార్టీలో కలిసి పనిచేయాల్సి వచ్చినటువంటి సమయంలో కూడా మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేవా, మంచి టర్మ్స్ లేవా, పాజిటివ్ టర్మ్స్ లేవా, ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే రావడం పోవడం అట్లాంటివి ఏమీ లేవా? అట్లాంటివి లేవు ఫ్యామిలీకి సంబంధించిన. ఎందుకంటే స్టార్టింగే నన్ను రాజకీయాలకు రాకుండా అణగదొక్కాలని చూసే క్రమంలో, దండోరాలో నేను పనిచేస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్లు పెట్టడము, అరెస్ట్ చేయించడము, అక్కడ నేను అంబేద్కర్ స్టాచ్యూ పెడితే అక్కడ పెట్టొద్దని చెప్పడము, తర్వాత అనేక రకాల ప్రతిదానికి అడ్డుపడే కార్యక్రమాలు చేసేయడం వల్ల నన్ను అంటే ఇప్పుడు న్యూటన్లో ఎంత గట్టిగా రాయి కింది కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు నన్ను ఎంత అనగదొక్కుతాడో నేను అంత అగ్రెసివ్గా ప్రోగ్రామ్స్ దండోర ద్వారా పనిచేసేది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టిలో పడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 97లో నాకు ఒక అవార్డు వచ్చింది, డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఒక అవార్డు రావడంతో అది పేపర్లో రావడం జరిగింది. అది చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాళ్ళందరితో మాట్లాడి నన్ను పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. సో నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావు కదా, ఢిల్లీలో నీకు సోనియా గాంధీతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తాను, పోయి కలువు. సో ఆ తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో, ఒక దుర్మార్గుడు అక్కడ ఆయన నూడగొట్టాలంటే నువ్వే సరి అయిన వాడివి అని చెప్పేసి సెర్చ్ చేసి ఉన్న డాక్టర్ సాబ్ నువ్వు తప్పకుండా కాంగ్రెస్కి రావాలని వైఎస్ రాజశేఖరికి అన్నాడు. కానీ వారికి ఏం చెప్పలే, నీకు సోనియా గాంధీ కలుస్తుందని పోతే అక్కడికి పోయిన తర్వాత అవార్డు తీసుకున్న తర్వాత ఒక ఏమంటారు మెసెంజర్ వచ్చి నా దగ్గరికి వచ్చి మేడం దగ్గర తీసుకుపోయి కల్పించింది. సోనియా గాంధీ గారు పర్సనల్గా నన్ను రిక్వెస్ట్ చేసి ప్లీజ్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ, సో మీరు పార్టీలోకి వచ్చాను ఇంకా సర్వీస్ చేస్తానికి అవకాశం అంతా మీకు తోడు ఉంటామని చెప్పేసి నన్ను పార్టీలోకి సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. సో అక్కడ జాయిన్ కాకుండా అక్కడ ముచ్చడం ఫొటోస్ అంతా దిగిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వారితో మాట్లాడిన తర్వాత అక్టోబర్ 13వ తారీఖు 97లో అప్పటి వరకు ఎంఆర్పిఎస్లో నేను డైరెక్ట్గా రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చి అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి త్యాగానికి గుర్తింపుగా డిప్యూటీ సీఎం ఇచ్చారు మీకు. బట్ అదే డిప్యూటీ సీఎం నుంచి మిమ్మల్ని కొన్ని కారణాల వల్ల తొలగించాల్సి వచ్చింది. తొలగించి మళ్ళీ మీకు ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్నారో అదే కడియం శ్రీహరి అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఆ ఎపిసోడ్ అదే ఎందుకు అంటే అదే బాధాకరం ఏంటంటే స్వయంగా కేసీఆర్ చెప్పిన మాట తీసేయడానికి కారణం సిలువలు పలువలు చేసి నీ మీద చెప్తున్నారు,
సో ఏం చేయలేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి అవుతుంది. క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసేయడం అనేది ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. సో అదైన తర్వాత 15-20 రోజుల తర్వాత రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పోయిండు, బీజేపీ నుంచి వెళ్ళి కూడా పోయిండు. అక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంతవరకు బడ్జెటే లేదు, ఇక్కడ పర్చేసింగ్ లేదు, రిక్రూట్మెంట్ అయితే ఏం లేదు, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత 3 సార్లు పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చి పిలిచినా కూడా పెద్ద సార్ దగ్గర పోవాలి, కేసీఆర్ దగ్గర పోవాలి. తర్వాత 4వసారి పోయినప్పుడు సారు ఐఏఎస్ అధికారులతో మీటింగ్ ఉంటే వాళ్ళు పక్కకు పంపించి నాతో మాట్లాడినప్పుడు సంతోష్, వేణుగోపాలాచారి, తర్వాత పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సో సార్ వచ్చి ఆలింగనం చేసుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా, పార్టీలో పట్టుకొని ఉండు, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు అని చెప్పి ఒక అష్యూరెన్స్ నాకు ఇవ్వడం వల్ల పోయింది. కానీ ఆ సిలువలు పలువలు చేసినాను అప్పుడు ఎవరు చెప్పినాను తెలియదు. కానీ తర్వాత కార్యక్రమంలో మళ్ళీ తర్వాత ఇప్పుడు తెలిసేది అంటే సిలువలు పలువలు చేసి చెప్పింది కడియం శ్రీహరి. కడియం శ్రీహరి ఏదో చెప్తే నమ్మి పదవి నుంచి తీసేసేటువంటి అవకాశం ఉంటుందా రాజయ్య గారు? అంటే ఇప్పుడు ఒకసారి మీరు వినండి, కడియం శ్రీహరి నేచర్ ఏంటంటే ఆయన మిస్మరిజం చేస్తాడో, మంత్రాలు ఎత్తాడో, తంత్రాలు ఎత్తాడో, ఏదో ఒక కనికట్టు చేసి అధినాయకునికి దగ్గరై ముందుగాల ఎన్టీ రామారావుకు దగ్గరయ్యాడు. ఆయనకి ఎన్ని పొడి పొడిచిన ఆంచెల్లి చంద్రబాబు నాయుడు కూడా అంతే దగ్గరయ్యాడు, అనేక పదవులు పొందాడు. ఆయనకు అక్కడి నుంచి వెళ్ళి ఆయనకి ఎన్ని పొడి పొడిచి కేసీఆర్ దగ్గరకు వచ్చాడు, తెల్లారులు అయితే అక్కడే ఉండి ఆయనకు వారికి దగ్గర అవడం వల్ల ఎంపీ అయ్యిండు, సీఎం అయ్యిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు, మళ్ళీ చివరికి మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయి మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే కూడా ఇచ్చిండంటే ఎంత దగ్గర ఉండాలి కేసీఆర్ గారి దగ్గర, అంత దగ్గరికి అయింది కాబట్టి నమ్మించి మోసం చేయగలిగిండు కడియం శ్రీహరి. వీళ్ళందరినీ కూడా నమ్మించి మోసం చేసి వాళ్ళ రేవంత్ రెడ్డి సంకలజ వచ్చే పరిస్థితి కొట్టొచ్చినట్టుగా